రోడ్డుపైనే పార్కింగ్, ప్రశ్నిస్తే రౌడీయిజం, ట్రాఫిక్ను ఆపేసి మరీ ప్రయాణికులను ఎక్కించుకునే ఆటో అన్నలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? మన విజయవాడలోనే. అవును, బెజవాడ ట్రాఫిక్ను చూస్తే గజగజ వణికిపోవాల్సిందే. పండుగలు, వారాంతం, బహిరంగ సభల వేళ హైదరాబాద్, బెంగళూరు, ముంబై తరహాలో విజయవాడలో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. విజయవాడలో ట్రాఫిక్ జాబ్ అభివృద్ధికి సంకేతమా? మ్యాన్ మేడ్ మిస్టేకా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏదైనా సిటీ లేదా ఏరియాలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఆ ప్రాంతంలో గణనీయమైన ఆర్థిక వృద్ధి జరుగుతుందని సంకేతం. పారిశ్రామిక ప్రగతి, అత్యున్నత విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు, ప్రఖ్యాత ఆలయాలు, చారిత్రక కట్టడాల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సాంకేతికత, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ మ్యాన్ మేడ్ మిస్టేక్తో ఏర్పడే ట్రాఫిక్ సంక్షోభానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం ఒక్కటే మార్గం. ఎడ్యుకేషనల్ హబ్ గా, అడ్మినిస్ట్రేటివ్ సిటీగా రూపాంతరం చెందుతున్న విజయవాడలో ట్రాఫిక్ జామ్ శరం మామూలే. కానీ కొందరు నిర్లక్ష్యం కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ అవాంతరాలు బెజవాడకు చెడ్డ పేరు తెస్తున్నాయి. విజయవాడలో ట్రాఫిక్ జామ్ కు రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం ఆటోలకు స్పెషల్ స్టాండ్ లేకపోవటం కూడా. ఆలయాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల వద్ద ప్రత్యేక స్టాండ్ లేకపోవడంతో రోడ్లపై నిలపాల్సిన పరిస్థితి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కార్లు, ఆటోల వల్ల అందరికీ ఇబ్బంది. ఒక లైన్ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఈ ఆటోలు ఇటే వెళ్ళాలి, కార్లు ఇటే వెళ్ళాలి, స్కూటర్స్, బైక్స్ అన్నీ ఒకవైపు వెళ్ళాలి. ఆ సిస్టమ్ రావాలి, అప్పుడే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. అది మామూలేగా, వాళ్ళకి చెప్పనవసరంలా. వెళ్తూ చేయి చూపిస్తే వాళ్ళు తిప్పేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. వాళ్ళకి అదేం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రోడ్డు. వాళ్ళకి ఏదైనా అంటే పోరాబాబు తిడతారు, లేకపోతే దిగొచ్చి కొట్టడానికి వస్తారు. చెప్పడానికి ఏం లేదు, వాళ్ళది మరీ ఇది ఎక్కువైపోయింది. ఆటోలు ఎక్కువ బాగా ఆటోల వల్ల ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, రోడ్డు మీద ఆపేస్తున్నారు. మెయిన్ అంటే ఒక ఆటోలకి ఒక పాయింట్ అనేది పెట్టాలి, వాళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువే ఉంది. విజయవాడలో ముంబై తరహా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. ఆటోలకు ప్రత్యేక స్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. విజయవాడ పరిధిలో సుమారు 15,000కు పైగా ఆటోలు తిరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకున్న స్టాండ్లు మినహా ఎక్కువ చోట్ల అసలు నిలిపేందుకు ప్లేసే లేని పరిస్థితి. దీంట్లో రోడ్ల మార్జిన్లోనే ఆటోలు స్టాండ్లుగా మారిపోయాయి. బెన్ సర్కిల్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపైనే ఆటోలు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. వారధి వద్ద ఇదే పరిస్థితి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆటోనగర్ గేటు వద్ద ఇదే తీరు. లీడ్ క్యాప్ ఆఫీస్ మలుపు వద్ద పెద్ద సంఖ్యలో ఆటోలు ఆపుతున్నారు. దీంతో ఆటోనగర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోతున్నాయి. రాఘవయ్య పార్కు, బీసెంట్ రోడ్డు ప్రాంతాల్లోనూ రోడ్లపైనే ఆటోలను నిలుపుతున్నారు. రహదారి మధ్యలోనే ఆటోను ఆపేసి ప్రయాణికులతో డ్రైవర్లు బేరాలు కుదుర్చుకుంటున్నారు. చివరకు రోడ్లే ఆటో స్టాండ్లుగా మార్చేస్తున్నారు. రోడ్లపై ప్రయాణికులు కనపడగానే హఠాత్తుగా ఆటోలు ఆపుతుండటం వల్ల వెనుక వస్తున్న వాహనాలు ఢీకొంటున్నాయి. ప్రయాణికులు ఆటోల కోసం తమకు నచ్చిన ప్లేస్లలో వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఆగిపోతున్నా పట్టించుకోవటం లేదు. కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ట్రాఫిక్, జనాలు ఉండేటప్పుడు. లేకపోతే మామూలుగా వెళ్ళిపోతాయి. ఆటోలు కిరాయిలు పడుతుంది, లేవు కదా, మామూలుగా వెళ్ళిపోతున్నాయి. ఫ్రీ బస్సులు వచ్చిన కానీ నుంచి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు పడుతుంది. ఆపేస్తున్నారు కదా, అక్కడక్కడ ఆపేస్తున్నారు. ఆపనే ఉంటారు, అవి తీయాలి. ఫ్రీ బస్సులు తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా కిరాయిలు ఉంటుంది. రెండు 2025లో నగరంలో ఆటోల కారణంగా విజయవాడలో 27 పెద్ద ప్రమాదాలు జరగ్గా 106 మంది గాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. విజయవాడ బ్రాండ్ను చెడగొట్టే చర్యలకు ఎండ్ కార్డు వేయాలంటున్నారు. విజయవాడ నగరంలో రోజు రోజుకు కూడా ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ప్రధానంగా ఆటోల వల్ల ఈ సమస్య
మరింత కఠినంగా మారుతుంది. ముంబై నగరంలో ఈ ఆటోకు సంబంధించి ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడడానికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విజయవాడ నగరంలో కూడా అలాంటి నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ ఆటోలకు సంబంధించి ప్రత్యేకమైన ఆటో స్టాండ్లు, ఆటో పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడే ఆటోలు నిలిపే విధంగా, ప్రయాణికులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆటో ఎక్కడం కాకుండా ఆ ప్లేసుల్లోనే ఆటోలు ఎక్కే విధంగా ఒక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా విజయవాడ నగరం ఆటో సమస్య, ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.